హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రంజాన్ టైంలో మదీనా మార్కెట్కి వెళ్ళాము. రంజాన్ సీజన్ కదండి, ఎట్లా ఉన్నది ఏంటో మార్కెట్ చూద్దామని వెళ్ళాను. సో నేను అక్కడ వెళ్ళగానే ఈవినింగ్ ఇట్లా ముస్లిమ్స్ వాళ్ళంతా ఫ్రూట్స్ తినడం అయితే కనిపించింది. అయితే ఆ రోజంతా వాళ్ళు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ ఫాస్టింగ్ వదులుతారు కదా. సో అలా అందరు గ్యాదర్ అయ్యి అక్కడైతే ఫ్రూట్స్ అయితే తినడం జరిగింది. ఈ చిన్న షార్ట్ అయితే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక అక్కడి నుంచి అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ నుంచి ఇట్లా మదీనా మార్కెట్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఈవినింగ్ మార్కెట్ నైట్ అయిపోయింది కదండి. లైటింగ్స్ చాలా వాళ్ళకు ఒకటే బాగా పెద్ద పండుగ కదా, చాలా గ్రాండ్గా డెకరేషన్ అయితే చేసుకున్నారు. లైటింగ్ అవంతా చూపిస్తున్నాను మీకు. పాసిబిలిటీ ఉంటే చార్మినార్ చూపిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో చిన్న చిన్న షాపులు క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. అలాగే నేను షాప్కి వెళ్తున్నాను కదా, అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట, లొకేషన్స్ అవన్నీ. ఇదంతా హైకోర్ట్ రోడ్ ఉంది కదండి, హైకోర్ట్ రోడ్లోంచి వెళ్తున్నాం మనము. చాలా అన్ని క్లాతింగ్ పీసెస్ చాలా ఉంటాయి. మనకి బయట రిటైల్గా తీసుకున్న దానికన్నా మదీనా మార్కెట్లో మనకి ప్రైస్ అనేది తక్కువగా వస్తుంది. అలాగే డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మనకు దొరికేస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. శారీస్ కానీ, కట్ పీసెస్ కానీ, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి పార్టీ వేర్ కానీ డైలీ వేర్ అన్నీ ఉంటాయి. కొన్ని హోల్సేల్ షాపుల్లో కూడా రిటైల్గా ఇస్తూ ఉంటారు. సెట్ టు సెట్ కాకుండా మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. అట్లాంటి షాపులు కూడా ఉంటాయి. మనం బాగా తిరగాలండి, ఓపికగా తిరగాలి, తిరిగి షాపింగ్ చేసుకోవాలి, మనం బార్గెన్ చేసుకోవాలి బాగాను. వాళ్ళు 100 రూపీస్ చెప్తే మనం 50 రూపీస్ నుంచి రావాలి, అలా బార్గెన్ చేసుకుంటూ రావాలి. బార్గెన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు. సో షాప్ అన్నీ మీకు ఇలా ఈ గల్లీ నుంచి అయితే వెళ్ళాలి షాప్కి. నేను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను లెహెంగా సెట్ అనేది కూడా నేను ఏ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. షాప్ నేమ్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఇవన్నీ అయితే నేను లెహెంగా చూస్తున్నాను. ఈ మిల్కీ క్రీమ్ అదే క్రీమ్ వైట్ అంటారు కదా, ఇదైతే తీసుకున్నాను. దీనికి బ్లూ బాగుంటుందా, చున్నీ దుపట్టా అనేది పింక్ బాగుంటుందా అని చెప్పి సెట్ చేస్తున్నాను. పింకే బాగుంది అనిపించింది. ఇది లుక్ ఎలా ఉన్నదో నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మీకు పిక్ అనేది వీడియో కానీ యాడ్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ వీడియోలోను. లాస్ట్కి అయితే ఫైనల్గా ఇదండి. మీకు ఈ వీడియోలో నచ్చిందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మనకి ఏ డిజైన్ అయినా కూడా ఒక పట్టణ నచ్చదు కదా, మనం చూస్తూ ఉంటాం, మళ్ళీ పక్కన వేరే వాళ్ళు చూస్తుంటే మళ్ళీ మన కళ్ళు మళ్ళీ వాటిపైన కూడా వెళ్తుంది. అరే అది బాగుందా, ఇది బాగుందా అని ఎన్నో సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో లాస్ట్కి అయితే ఇదండి షాప్ వీడియో అయితే. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.